హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చింత చిగురు కాలం వచ్చేసిందండి. ఇంకా మనం ఆగుతామా? ఈ రోజు మీ ముందుకి చింత చిగురు చేపలతో వచ్చాను. కర్రీ ఎలా చేసుకోవాలో చూపెడతాను రండి. వెల్కమ్ టు మై ఛానల్ అలా కిచెన్లో. సీజనల్ ఫుడ్స్ అన్ సీజన్లో కూడా తింటున్నాం. కానీ ఈ చింత చిగురు కోసం మాత్రం సంవత్సరం అంతా వెయిట్ చేయాల్సిందే. కాదంటారా చెప్పండి? నేను ఈరోజు కట్ట చేపలు తీసుకున్నాను. స్టవ్ వెలిగించి మట్టి దాకా పెట్టుకుని ఒక 4 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇదిగోండి చక్కగా మగ్గాయి. ఇప్పుడు చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 సెకండ్స్ మగ్గనిద్దాం. ఈలోపు మనం పక్కన ఒక మట్టి దాకా పెట్టుకుని చక్కగా వాష్ చేసుకున్న చింత చిగురు వేసుకుని అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఆనియన్స్ చూద్దాం. చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఒక 2 చెంచాలు కారం వేసుకుందాం. కారం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఈలోపు మనం దీనికి మసాలా చేసుకుందామండి. వెల్లుల్లిపాయ, ఒక స్పూన్ జీలకర్ర మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి కూర చెక్ చేద్దామండి. ఇదిగోండి ఆయిల్ చక్కగా పైకి తేలింది చూసారా? ఇప్పుడు వెల్లుల్లిపాయ, జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి. ఇదిగోండి నేను చేపల కర్రీలో వెల్లుల్లిపాయ, జీలకర్ర తప్ప ఏ పేస్ట్ వాడను. ఇదిగోండి చేపలు నేను ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు ఒక్కొక్కటి కర్రీలో వేసుకోవాలి. ఇలాగా చక్కగా పరుచుకోవాలి. చక్కగా చేపలన్నీ వేసేసుకున్నాక ఒకసారి క్లాత్తో ఇలా తిప్పుకోవాలి. ఇదిగోండి చూడండి నేను దాకని ఎలా తిప్పుతున్నాను. ఇలా ఒక్కసారి చేపల్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్లో చక్కగా ములిగే వరకు. ఇప్పుడు ఒక 5 సెకండ్స్ మనం మగ్గనిద్దాం. ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు చింత చిగురు పేస్ట్ వేసుకోవాలి. చక్కగా మెత్తగా పేస్ట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి క్లాత్తో ఎలా తిప్పుతున్నాను. ఇలా అయితే చేప విరిగిపోకుండా చక్కగా చేపలాగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ సిమ్లో అలాగా మగ్గనివ్వాలి. కర్రీ అయిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీర జల్లుకుని ఒక 5 సెకండ్స్ మూత పెట్టి ఉంచితే సరిపోతుంది. వేడి వేడి రైస్లో చింత చిగురు చేపల కర్రీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.